లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ గురించి లక్ష్మీపార్వతి గారి దగ్గర ఉన్నాము. ఒకసారి వారి మనసులో మాట అనేది ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. చూసారు కదా ట్రైలర్, అసలు అది ఎంతవరకు నిజం? ఎంతవరకు నిజమా? నిజం కాదని ఎవరైనా చెప్పగలరా? పోనీ మనం అనుకుందాము. ఎందుకంటే నేనే కదా ప్రత్యక్ష సాక్షిని. ఐఎమ్ వైఫ్ ఆఫ్ ఎన్టీ రామారావు. అందువల్ల మా ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు, కుటుంబానికి మా మధ్య జరిగిన ఇంకా ఉన్నారుగా, అందరూ ఉన్నారుగా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళని కూడా మీరు అడగండి మరి అవి నిజమా కాదా అని. వాస్తవాలతో ఈ బయోపిక్ రాబోతా ఉంది. ఇదే బయోపిక్ అంటే. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎన్టీఆర్ సినీ జీవితమో లేకపోతే ఎన్టీఆర్ గారి రాజకీయ జీవితమో బిగినింగ్ వరకు ఆయన సాధించిన విజయాలు అవన్నీ అందరికీ తెలిసినటువంటివి. కానీ ఆయన చివరి జీవితంలో ఏం జరిగింది, ఎందుకు వివాహం చేసుకున్నారు, చేసుకునే ముందు చేసుకున్న తర్వాత ఏర్పడేటువంటి పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితుల మీద ఆ రోజు ఎటువంటి కల్పనలు జరిగినాయి, అదేవిధంగా ఆయన పదవి దించడానికి ఆయన భార్యనే ఒక బూచిగా చూపించి ఎంత దారుణంగా వంచన చేసి ఆయన పెట్టిన పార్టీ నుంచి ఆయన్నే సస్పెండ్ చేసి ఆయన ముఖ్యమంత్రి పదవి లాగేసి ఆయన మీదే చెప్పులేసి ఇన్ని రకాలుగా అవమానం చేసినటువంటి వాళ్ళ నిజాలేంటనేది చెప్పాల్సిన అవసరం లేదా? చరిత్రను ఎప్పుడూ ఒకవైపునే కదా చూడకూడదు కదా. అందువల్ల ఈరోజు వర్మగారు తీస్తుంది రెండో వైపు. ఇన్నేళ్ళు వాళ్ళు మసిబూసి మారేడికాయ చేశారు, చరిత్రను వక్రీకరించారు, అబద్ధాలు సృష్టించారు ఎన్నో రకాలుగా. అదే నిజాలు అయ్యి ఉంటే ఈరోజు లక్ష్మీపార్వతి ఇక్కడ ఉండదు, అసలు పారిపోయి ఉండేది ఎప్పుడో కూడా, లేదా వాళ్ళే అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఉండేవాళ్ళు. అందువల్ల కేవలం ఆరోపణలతో వాళ్ళు నా జీవితంతో ఆడుకున్నది అట్లా ఉంచి, ముఖ్యంగా ఆ మహానుభావుడు ఆ నాయకుడు చివరి రోజుల్లో ఎంత దుఃఖించారో, జరిగిన అవమానానికి ఎంత కుమిలిపోయారో ఇవన్నీ కూడా బయటికి తెలియాల్సిన అవసరం ఉంది. అందువలన ఇది వర్మగారు ఈరోజు ధైర్యంగా ఆ నిజాలను బయటికి తీస్తానని ఆయన రావటము, ఈరోజు దానిలో గానే మరి ఆ టీజర్ రిలీజ్ చేయటము, ట్రైలరు విపరీతమైన రెస్పాన్స్ వస్తూ ఉంది దానికి. దాన్ని బట్టి ప్రజలు ట్రూత్ ఏంటి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నట్టుగా నాకు అనిపించింది. ట్రైలర్లో చూస్తే ఏంటంటే మీ మీద మీ ఫ్యామిలీ మెంబర్స్ దాడి జరిగినట్టుగా కొన్ని సన్నివేశాలు చూపించారు. అది ఎంతవరకు నిజమంటారు? వాస్తవాలే నేను చెప్పానే, వాళ్ళ ట్రయల్ చూసి నేను ఆశ్చర్యపోయాను. వర్మగారు ఇన్ని ఎక్కడ సేకరించారా అని చెప్పి. అయితే ఆయన ఒక మాట ఒక సందర్భంలో చెప్పారు కదా, నేను ఇంటి పని మనుషులను కూడా కలిశానని చెప్పారు. వాళ్ళ పని మనుషుల ద్వారా తెలుసుకున్నాను, అక్కడ పనిచేసిన సెక్యూరిటీ ద్వారా తెలుసుకున్నాను, కాపులా ఉన్న పోలీసుల ద్వారా తెలుసుకున్నాను. అనేక నిజాలు నేను తెలుసుకున్న తర్వాతే నేను ఈ మూవీ నేను తయారు చేసుకున్నానని ఆయన చెప్పడం జరిగింది. అందువల్ల నేను చెప్పని విషయాలు నన్ను అసలు ఆయన ఎప్పుడు కలిసి అడిగారు? ఊరికే కలిసాము, 2-3 సార్లు కలిసాము, కానీ బట్ ఎంత వివరంగా కూర్చొని మాట్లాడుకునేంత ఇదిగా ఎప్పుడు లేదు. అందువల్ల ఏంటంటే ఈరోజు ఆయన తెలుసుకున్న అవన్నీ వాస్తవమే. ఈరోజు ట్రైలర్ చూసి నేనే ఆశ్చర్యపోయాను. పక్కాగా అన్నీ నా మీద జరిగిన దాడులు వాస్తవమే. నన్ను కిడ్నాప్ చేయలేదా? మీ మీడియానే అప్పుడంతా కూడా రాయలేదు, చెప్పలేదా నా గురించి? అందుకని అనేకం జరిగినాయి, ఆ సంఘటనలన్నీ బయటకు వస్తున్నాయి అంతే. అంటే ఒక సినిమా తీసుకుంటే ఒక హీరో ఉంటాడు, ఒక విలన్ ఉంటారు. అంటే ఈ సినిమాలో ఇప్పుడు చంద్రబాబు నాయుడిని విలన్గా ప్రేక్షకులు భావించవచ్చా? ఇది సత్యమా కాదా? వైస్రాయ్ హోటల్ ముందు ఆయన మీద చెప్పులేసింది వాస్తవమా కాదా? బసంతి టాకీస్లో ఆయన పార్టీ నుంచి మరి తొలగించిన మాట వాస్తవమా కాదా? అదేవిధంగా 17వ తారీఖు ఆయన ఆస్తుల మీద స్టే ఆర్డర్ తీసుకొచ్చిన మాట వాస్తవమా కాదా? ఆ బాధతోనే 8 గంటల్లో హార్ట్ అటాక్ వచ్చిన మాట వాస్తవమా కాదా? ఇవి నిజాలు. అందువల్ల ఈ నిజాలన్నీ కూడా కాదంటానికి ఎవరికి హక్కు ఉంటుంది? ఎవరికీ ఉండదు. అందువల్ల ఇంకేదో అఘాయిత్యంగా మేము చేసిన తప్పులు మీరు చూపించడానికి వీల్లేదు అని అంటే దాన్ని మాట్లాడలేం. కానీ ఈ జరిగిన నిజాలన్నీ ఎన్టీఆర్ గారే సాక్ష్యం, ఆయనే చెప్పుకొని వెళ్ళారు పాపం లోకానికి. అందువలన ఆ నిజాలన్నీ కూడా బయోపిక్ అంటే అర్థం అదే కదా, వాస్తవ చరిత్ర, జీవిత చరిత్ర. జీవిత చరిత్ర అంటేనే నిజాలు. ఆ నిజాలు బయటికి రావాలని 23 ఏళ్ళుగా నేను పోరాటం చేశాను. అది ఈ రూపంలో ఇన్నాళ్ళకి బయటకు వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు కూడా ఒక బయోపిక్ వచ్చిందండి, మరి దానికి దీనికి ఏమైనా తేడా మీరు ఏమైనా గమనించారా? రెండింటికి ఇంతకుముందు క్రిష్ దర్శకత్వంలో కూడా ఒకటి వచ్చింది కదా. నేను చెప్పాను, అది ఫస్ట్ పార్ట్ అవుతుంది. అట్లాగే ఇప్పుడు వచ్చే కథానాయకుడు మహానాయకుడు, అదేమో సెకండ్ పార్ట్ అవుతుంది, మాదేమో ముగింపు పార్ట్ అవుతుంది. అందువల్ల అది ఆఫే. వాళ్ళు ఆ 2 పార్ట్లు తీసినా కూడా అది సగమే.
ఆయన జీవితం, మిగిలిన సగం. అందువల్ల ఆ మిగిలిన సగాన్ని వర్మ గారు పూరిస్తూ ఉన్నారు. కనుక ఇది మొత్తం ఎన్టీఆర్ బయోపిక్కే. నేను దాన్ని తేడాగా చూడటం లేదు. నేను దాన్ని ఆహ్వానించాను నేను మనస్ఫూర్తిగా. దీన్ని కూడా ఆహ్వానించండి మీరు, అది నేను చెప్తున్నమాట. ఇప్పుడు కొన్ని సన్నివేశాలు అనేవి మీరు చెప్తే కానీ కొన్ని బయటకు రాని విషయాలు ఉన్నాయి సినిమాలో. అంటే మీరేమైనా వర్మకి హెల్ప్ చేస్తారా? అట్లే కాదు, నేను ఏది దాచుకోలేదు. నా యూట్యూబ్ మీరు అన్నీ చూడండి. వెన్నుపోటు దగా అనేటువంటి పాట రోజు దాదాపుగా ఎంతమంది 1.5 మిలియన్ పీపుల్ ఏది 24 గంటల్లో అంతమంది చూడటమే కాదు, దాన్ని లైక్ చేయటం. అది ఎవరు కొద్దిమంది మాత్రమే దాన్ని వ్యతిరేకించారు. తర్వాత ట్విట్టర్లో దానికి 76% సపోర్ట్ వచ్చింది. ఈ మూవీకి 36%, 33% వచ్చింది. అంటే ప్రజలు ఒక నిజాన్ని తెలుసుకోవాలనే తపన ఎంత ఉందనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీడియా తప్పు చేయొచ్చు, రాజకీయ నాయకులు తప్పు చేయొచ్చు, తర్వాత కుటుంబ సభ్యులు తప్పు చేయొచ్చు. ఎవరు ఏం చేసినా ఒక మహానాయకుడు జరిగిన ద్రోహాన్ని అందరి మనసుల్లో ఉంటుంది బాధ, నాకు తెలుసు. ఎవరు ప్రధాన కుట్రదారులు ఉంటారో వాళ్ళకు ఉండకపోవచ్చు, కానీ మిగిలిన వాళ్ళందరికీ లోపల బాధ అనేది తప్పనిసరిగా ఉంటుంది. మీడియాకు కూడా తెలుసు ఆ బాధ ఏంటనేది, కాకపోతే బయటికి చెప్పుకోలేరు వాళ్ళు. అందువల్ల ఎన్నాళ్ళు దాగుతాయి? అబద్ధం అనేది ఎవరు దాచిపెట్టలేరు. ఎప్పుడో ఒకప్పుడు అది బయటికి వస్తుంది ఆ నిజం అనేది. ఈరోజు ఈ మూవీ ద్వారా దాన్ని ప్రజలు ఆదరిస్తున్న దాని ద్వారా అర్థమవుతుంది. అంటే ఇప్పటివరకు మీరు ప్రపంచానికి తెలియని నిజాలు ఏమన్నా చిత్రంలో చూడవచ్చు అంటారా? అంటే ఈ విషయాలు నేను చెప్పలేదు, అయ్యో నా మనసులోనే ఉన్నాయనుకున్న సన్నివేశాలు ఏమైనా? అంటే నేను ఆల్రెడీ ఓపెన్ బుక్, నా తెరిచిన పుస్తకం లాగా ఉన్నాను నేను. అది ఆల్మోస్ట్ చెప్పాను నేను. ఇంకా ఆయన ఏమన్నా నేను మర్చిపోయిన ఏమన్నా సేకరించారో నేనే చూడాలి మరి ఇప్పుడు. ఎందుకంటే ఆయన చెప్పారు, లక్ష్మీభారతి గారి కంటే నేను ఎక్కువ తీసుకున్నాను సమాచారం అన్నారు. ఆమె కంటే కూడా నేను సేకరించుకుని చాలా ఎక్కువ ఉందన్నారు. అంటే దాన్ని బట్టి నాకు ఇంకా ఆయన నేను ఎక్కడ మర్చిపోయినవి ఉన్నాయేమో అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి మోహన్ బాబు గారు కూడా చాలా మిమ్మల్ని ఆదరించినట్టుగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి చిత్రంలో. అంటే మీరు కూడా కొన్నిసార్లు ఏంటంటే కొన్ని మోహన్ బాబు గారి పట్ల నెగటివ్ కామెంట్స్ చేసినట్టుగా కొన్ని చోట్ల చూసాము. అది ఎంతవరకు నిజము? అసలు ఆ పాత్ర ఎంతవరకు కరెక్ట్ మోహన్ బాబు గారు? నాకు ఆ సినిమాలు అసలు ఏం అర్థం కావట్లేదు. ఇవాళ ట్రైలరే కదా ఇది, అందువల్ల మనకు అర్థం కాదు. ట్రైలర్ అంటేనే ఒక సస్పెన్స్, అది ఒక పెద్ద. కానీ మోహన్ బాబు గారు చివరిలో మాత్రం మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన మాట వాస్తవమే కదా. అంటే నన్ను కాదు, ఎన్టీ రామారావు గారిని వెళ్ళి ఆయన చంద్రబాబుతో చేయగలిపిన మాట వాస్తవమే కదా. అందువల్ల నేను వ్యతిరేకించిన మాట వాస్తవమే. తర్వాత ఆయన తప్పు తెలుసుకొని ఆయన ఏదో బహిరంగ పాపం టీవీల్లో ఏదో క్షమాపణ చెప్పినట్టు తప్పు చేశాను అన్నకని చెప్పి, అందువల్ల అట్లా తప్పు తెలుసుకొని చెప్పిన తర్వాత వాళ్ళ మీద మనం కామెంట్ చేయటం కూడా బాగుండదు కదా. అది ఈ చిత్రం వచ్చిన తర్వాత మీకు ఏమైనా వ్యతిరేకత రావచ్చు అంటారా? సినిమా రిలీజ్ తర్వాత ఏమైనా? ఎందుకు వస్తుంది? అసలు నిజాలు బయటకు వస్తే జాలి కలుగుతుంది ఆ పాత్ర మీద. నిజాలు అబద్ధాలైతే వ్యతిరేకత వస్తుంది. కుటుంబ సభ్యులు ఎప్పుడు నాతో కాదు, వాళ్ళ నాన్నతోనే సరిగా ఉన్నారా? లేరు కదా. అందువల్ల వాళ్ళ గురించి కాదుగా ఇక్కడ. అందువల్ల అసలు అది కూడా ఎంతవరకు చూపించారో నాకు తెలియట్లేదు ఆ మూవీలో. అందువల్ల నేను కోరుకునేది ఒక్కటయ్యా, 23 ఏళ్ళు నా అవమానానికి, 23 సంవత్సరాలు నా దుఃఖానికి, నా ప్రశ్నలకి ఈరోజు ఆర్జీవి గారి సినిమా లక్ష్మీ ఎన్టీఆర్ ఒక సమాధానం అని నేను అనుకుంటున్నాను. సో మీలాగే నేను కూడా ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను, తొందరగా మూవీలు ఏం తీశారో చూద్దామని. అంటే ఒక సన్నివేశం ఏంటంటే, నా పిల్లలు అయి ఉండి మీరు తనకి సపోర్ట్ చేస్తారని ఒక డైలాగ్ ఉంది కదా. ఆ సమయంలో మీతో ఎవరెవరు ఉన్నారు? ఉన్నారు కదా, 29-30 మంది ఎమ్మెల్యేలంతా ఉన్నారు. అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాకపోతే ఏమైందంటే డిజాల్వ్ అని చెప్పి చంద్రబాబు వాళ్ళని భయపెట్టి మిగిలిన వాళ్ళందరూ లాగేశాడు. అది జరిగింది. కుటుంబ సభ్యులు ఆ టైంలో మాతో ఎవరు లేరు, అందరూ చంద్రబాబు వైపే ఉన్నారు ఆల్మోస్ట్. పెద్ద అబ్బాయి ఉన్నాడు మా వైపు, చిన్న అబ్బాయి ఉన్నాడు, లాస్ట్ అబ్బాయి జయశంకర్, జయకృష్ణ, వాళ్ళు మాతో ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు కొంతమంది తటస్థంగా ఉన్నారు, వాళ్ళు ఏం వెళ్ళలేదు. అందువల్ల ఈ ఇద్దరే బాలకృష్ణ, హరికృష్ణ అటు వెళ్ళారు. ఇప్పుడు కాదు, నేను ఎప్పుడూ నాకు పిచ్చి ఎన్టీఆర్ అంటే వీరాభిమాని నేను.
బాల్యం నుంచి దేవుళ్ళలాగా ఫోటో పెట్టి పూజ చేసుకునేదాన్ని నేను. అలాగే ఆయన పార్టీ పెట్టిన 82లోనే నేను సభ్యత్వం తీసుకున్నాను తెలుగుదేశం పార్టీలో. ఎప్పుడో నేను రాయాలనుకొని తపన పడి నేను నిమ్మకూరు వెళ్ళాను, వాళ్ళందరి దగ్గర తీసుకున్నాను, అందరిని కలిశాను ఆ రోజుల్లోనే. అందువల్ల ఈరోజు కొత్తగా ఆయన దగ్గరికి వచ్చి రాయాలనుకోండి. అయితే అదృష్టవశాత్తు ఆయన పర్మిషన్ ఇచ్చారు. నేను ఎంఫిల్ చేయడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు నేను వారిని పర్మిషన్ అడిగితే ముందు ఇవ్వలేదు, తర్వాత ఇచ్చారు. నాకేంటి యార్లగడ్డకు కూడా ఇచ్చారు. హిందీలో ఆయన రాయమన్నారు, తెలుగులో నన్ను రాయమన్నారు. ఆయన ఒక్క వాక్యం కూడా రాయలేదు, నేను మాత్రం రాశాను. ఆయన భార్యని అయ్యాను. తర్వాత ఆయన కష్టాల్లో పాలు పంచుకున్నాను. ఆ తర్వాత ఆయన చనిపోయినా కూడా ఆయన ఆశయాల్లో నిలబడిపోయాను. నిజమైన భార్య అనే శబ్దానికి నేను నిజంగానే నిలబడి ఉన్నాను, అట్లాగే ఉన్నాను. ఫైనల్గా ఏంటంటే మీ పైన చేయి చేసుకున్నట్టుగా ఒక సన్నివేశం చూపించారు కదా, అది ఎంతవరకు నిజం, దానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? అది ప్లీజ్ మీరు అది అందులోనే చూడండి. ఎందుకంటే ఆ సస్పెన్స్ అన్నీ ఏవి కూడా చెప్పకూడదు. మేము ఆయన సినిమాలో చూపిస్తారు. అన్ని నిజాలు అనుకున్నప్పుడు ఇంకొకటి అబద్ధం ఉంటుందా? అది అందువల్ల చూడండి. ఏమో అది చూడాలి. అది అట్లాంటివి జరిగితే మాత్రం నేను ఊరుకోను. ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాల్సి ఉంటుంది. అది ఆ విధంగా ఆపాలనుకుంటే అది దుర్మార్గం అది అసలు. ఎందుకంటే ఎన్నో పిక్చర్స్ వస్తున్నాయి, ఎన్నో ఉంటాయి దాంట్లో కాంట్రవర్సీస్. మీ సినిమాలు ఏమైనా మేము అడ్డుకున్నామా? నా మీద నన్ను తిడుతూ ఆ రోజుల్లో మీరు సినిమా తీయలేదా? కనీసం నేను కామెంట్ కూడా చేయలేదే. 96లోనే నా మీద సినిమా తీయించాడు చంద్రబాబు నాయుడు. అడగండి కావాలండి తెలుగుదేశం వాళ్ళని. మరి ఎప్పుడైనా నేనేమైనా మాట్లాడాను దాని మీద? అలాగే ఎన్టీఆర్ మీద చాలా సినిమాలు తీశారు ఆ రోజుల్లో, ఆయన విమర్శిస్తూ. కృష్ణ గారు వీళ్ళంతా తీశారు కదా, గండికోట రహస్యం, ఇలాంటి సినిమాలన్నీ. మరి ఆయన ఏం నవ్వి ఊరుకున్నారు తప్ప ఏమనలేదే. అందువల్ల అట్లా ఉండాలి. అది ఇది లక్ష్మీపార్వతి గారి మనసులోని మాట.